అందరికీ నమస్కారం. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు భిన్నమైనటువంటి వాదనలు వినపడడం జరిగిందనమాట. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో ఎటువంటి కల్తీ జరగకపోయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా వాళ్ళు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం ఏకరవ పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగితే చంద్రబాబు నాయుడు దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకున్నాడు కాబట్టే అక్కడ తొక్కిసలాట జరిగింది. దాదాపు 7-8 మంది మరణించడం కూడా జరిగిందని చెప్పేసి ఈ రోజా లాంటి నాయకులు మరియు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా నీచాతి నీచంగా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఒకానొక సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీ దుర్మార్గం ఎక్కడి దాకా వెళ్ళిందంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులు దేవాది దేవుడిగా తమ ఇంటి ఇలవేల్పుగా కొలుచుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి చేశారు. అందులో కల్తీ నెయ్యిని వాడడం జరిగింది. ఆ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో కొవ్వు పదార్థాలు కూడా కలవడం జరిగింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం జరిగిందన్నమాట. దానికి కౌంటర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఒక ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది, కొవ్వు పదార్థాలు వాడాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దుర్మార్గం, రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారని చెప్పేసి రీకౌంటర్ చేయడం జరిగిందనమాట. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ సిబిఐ ఎంక్వైరీ గత 3.5 నెలలుగా అహర్నిశలు శ్రమించి కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిజాలను ఇవాళ బయట పెట్టడం జరిగింది. సిబిఐ ఈరోజు ఏం చెప్పింది అనేదాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఏం చెప్పారంటే, అవును, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిసినటువంటి నెయ్యిని వాడటం నిజమే అని చెప్పడం జరిగిందనమాట. నిజానికి ఎన్నో ఏళ్లగా తిరుమల క్షేత్రానికి నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి నందిని అనే సంస్థని కాదని చెప్పేసి అతి తక్కువ రేటుకే అంటే కేవలం 319 రూపాయలకు మాత్రమే నెయ్యిని సరఫరా చేస్తామని చెప్పి ముందుకొచ్చినటువంటి వైష్ణవి డైరీ వాళ్ళకి జగన్ ప్రభుత్వం నెయ్యిని సరఫరా చేసేటటువంటి కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. నందిని వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం జరిగింది, 350 రూపాయలకు 340 రూపాయలకు నెయ్యిని సరఫరా చేయడం మా వల్ల కాదు, మేము కల్తీ నెయ్యి సరఫరా చేయలేము, మేము ప్యూర్ నెయ్యిని సరఫరా చేస్తాము, అందుకనే మా దగ్గర ఆ ధర కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, మార్కెట్లోకి మనం ఇప్పుడు నెయ్యి కొనడానికి వెళ్తే కిలో నెయ్యి దాదాపు 500 నుంచి 750 రూపాయల దాకా పలుకుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తిరుమల క్షేత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి కొనమని చెప్పేసి ఏ కంపెనీకి అయితే ఇచ్చారో ఆ కంపెనీ పేరు శ్రీ వైష్ణవి డైరీస్, ఇది శ్రీకాళహస్తి దగ్గర ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏఆర్ డైరీ అనే పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకొని నకిలీ కంపెనీ అనేది పెట్టుకొని నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ భోలేబాబా డైరీ, ఆ డైరీ నుంచి 355 రూపాయలకి నెయ్యిని కొని ఇక్కడ తిరుమల క్షేత్రానికి 319 రూపాయలకి అమ్మడం జరిగింది. అంటే 36 రూపాయల లాస్కి వాళ్ళు అమ్మడం జరిగింది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే లాభం లేకుండా వ్యాపారం చేస్తారా? కానీ ఇక్కడ జరిగింది. 319 రూపాయలకు కిలో నెయ్యి వస్తుంది అంటే అది ఖచ్చితంగా కల్తీ జరుగుతుందనే ఇంగిత జ్ఞానం గత పాలకులకు లేకపోయిందా? లేదంటే హిందువుల యొక్క మనోభావాలు గత పాలకులకు పట్టవా?
మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు, ఆయన ఒక కన్వర్టెడ్ క్రైస్తవుడు. ఆయనకు హిందువుల సంస్కృతుల పట్ల కానీ, సాంప్రదాయాల పట్ల కానీ, మనోభావాల పట్ల కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ నమ్మకాలు కానీ ఉండవు. మనందరం చూసాం, ఆయన ఏ రోజైనా సరే ఏదైనా టెంపుల్కి అధికారికంగా వెళ్ళవలసి వస్తే సింగిల్గా వెళ్తూ ఉండేవాడు. ఆయన భార్య వెంట వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్, హిందువులు కాదు. వారికి హిందువుల యొక్క సాంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ పట్టవు, నచ్చవు కూడా. హిందూ దేవుళ్ళు కూడా వాళ్ళకు నచ్చదు. అటువంటి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక కన్వర్టెడ్ క్రైస్తవుడైనటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల క్షేత్రంలో ఉన్నది నల్ల బండరాయి, దానిని నడి రోడ్డు మీద పగలగొడతాను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగినటువంటి వ్యక్తి. అటువంటి వాడిని ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రానికి చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక అంతకుముందు తిరుమల క్షేత్రానికి టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎలివేషన్ వేసాడనమాట. ఏమేస్తాడంటే 40 సార్లు ఈయన అయ్యప్ప మాల వేసాడు, ఈయన పెద్ద గురుస్వామి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఇదే వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఎన్నోసార్లు బైబిల్ పట్టుకొని ఎన్నో చర్చిల్లో కనపడినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. ఇలా హిందుత్వం అంటే నమ్మకం లేని, హిందువుల దేవుళ్లపై ఎటువంటి ప్రేమాభిమానాలు లేని, నమ్మకం లేనటువంటి కల్తీ కన్వర్టెడ్ క్రిస్టియన్లను పదవుల్లోకి ఎక్కిస్తే హిందుత్వాన్ని నాశనం చేసేటటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు అనేది సుస్పష్టమైంది. ఇవాళ సిబిఐ ఈ ఏఆర్ డైరీకి, శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి 4 డైరెక్టర్లు మరియు సిఇఓలను అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కంప్లీట్ అయ్యి ఈ కేసులో ఎవరెవరైతే కల్ప్రిటెడ్స్ ఉన్నారో, ఎవరెవరైతే ఈ పాపంలో పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ సిబిఐ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు నిందితులుగా నిలబెడుతుందని చెప్పేసి నమ్ముతూ ఇటువంటి దుర్మార్గులకు శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్షను విధిస్తాడని విశ్వసిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.